హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియో దేని గురించి అంటే, గవర్నమెంట్ రీసెంట్గా కౌశల అనే స్కీమ్ లాంచ్ చేసింది కదా. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీని కల్పిస్తుంది. ఈ 10th, ఇంటర్, డిగ్రీ ఇంకా హైయర్ ఎడ్యుకేషన్స్ ఏవైనా సరే చదువుంటారో వాళ్ళకి ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఒకవేళ తెలియకపోతే ఈ వీడియో మీకోసమే. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఇంటిని మేనేజ్ చేసుకుంటూ బయటకు వెళ్ళి జాబ్ చేసే ఆపర్చునిటీ ఉండదు కదా. అండ్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ బయట జరిగే మోసాలు ఏంటి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పి డబ్బులు కట్టించుకొని మనకి జాబ్స్ ఇవ్వరు. ఇలా చాలామంది మోసపోయే వాళ్ళు ఉన్నారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే గవర్నమెంట్ నుంచి లాంచ్ అవుతుంది కాబట్టి మనం 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. దీనికి నేను ఎలా అప్లై చేసుకున్నానో ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మన ఏరియా ఏ సచివాలయం కిందకు వస్తుందో ఆ సచివాలయంకి వెళ్ళి మన నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. వాళ్ళని చెక్ చేయమంటే వాళ్ళే చెక్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు మన హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ అడుగుతారు, సర్టిఫికెట్. తర్వాత ఆధార్ కార్డ్ ఏ ఫోన్ నెంబర్తో ఆధార్ కార్డ్ లింక్ అయిందో ఆ ఆధార్ కార్డ్ అడుగుతారు, ఈమెయిల్ ఐడి అడుగుతారు. ఈ 3 మనం చెప్పాలి. చెప్పిన తర్వాత మన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఈమెయిల్ ఐడికి ఇంకొక ఓటీపీ వస్తుంది. అవి వాళ్ళకి చెప్తే మనం అప్లై చేసుకోవడం అయిపోయినట్టే. ఇంకా లాంగ్వేజెస్ నోన్ కూడా అడుగుతారు. ఇవి చేసుకుంటే అప్లై చేసినట్టే. నేనైతే ఇంతవరకు చేశాను. ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. ఒకవేళ వస్తే నేను ఆ వీడియో కూడా నేను ఏం చేశానో షేర్ చేసుకుంటాను. రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, మనం సచివాలయంకి వెళ్ళే పని లేకుండానే మనం ఇంట్లోనే ఉంటూ మన అప్లికేషన్ మనమే ఫిల్ చేసుకొని మనమే అప్లై చేసుకునే ఆపర్చునిటీ కూడా ఇప్పుడు వచ్చింది. అది ఎలా అప్లై చేసుకోవాలో నేను కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి ఆ లింక్ ద్వారా మీరే అప్లై చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్, డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి, యూజ్ అవ్వచ్చు కదా. ఇంకా అంతే ఈ వీడియో. ఫర్దర్గా వచ్చే డీటెయిల్స్ని నేను మరొక వీడియోలో షేర్ చేసుకుంటాను.